అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఈ నెల 26న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కేసినపల్లిలో తలలో విరిగిపోయిన కొబ్బరి చెట్లను ఆయన సందర్శించనున్నారు. 15 గ్రామాల రైతుల్ని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఉపాధి హామీ పథకం కింద 177 గ్రామీణ రోడ్ల శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 15 గ్రామాల రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ మధ్యకాలంలో అంటే తుఫానుకు తలలో తెగిపోయినటువంటి కొబ్బరి చెట్లు రైతుల్ని పరామర్శించున్నారు. ఉపాధి హామీ పథకం కింద 177 గ్రామీణ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తానికి రాజోలు పర్యటనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఏదైతే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఈ నెల 26వ తేదీన కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఖరారైంది. అయితే ఈ విషయాన్ని రాజోల్ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇంతకు ముందే ప్రకటించారు. అయితే ఇక్కడ ఏదైతే కేసనపల్లిలో చెట్లు కొబ్బరి చెట్లు ఇక్కడ ఉప్పు నీరు వల్ల ఉప్పు నీరు పొంగి ముంపుకి మొత్తం చెట్లన్నీ కూడా పాడైపోయిన పరిస్థితి. ఈ గ్రామాల్లోని మొత్తం 15 గ్రామాలకు సంబంధించిన రైతులతోటి ఈ కొబ్బరి రైతులతోటి పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. అలాగే రాష్ట్ర స్థాయి పల్లి పండుగ కార్యక్రమం కూడా 2.0 కార్యక్రమాన్ని కూడా శివకోటలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మొత్తం దాదాపుగా 26 కోట్ల నుంచి 28 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా మునిగిపల్లి కాట్రేనిపాడు దీనికి రోడ్డుకి 3.2 కోట్ల రూపాయలు తోటి 4.4 కిలోమీటర్ల సార్వజనిక శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 5 కోట్ల సిఎస్ఆర్ నిధులతో గుడిమలెక్క వాటర్ స్కీమ్ నందు ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ కూడా ప్రాజెక్ట్ కూడా శంకుస్థాపన చేస్తారు. అలాగే 7.54 కోట్ల రూపాయలు ఎన్డీసీ నిధులతోటి మంచి సరఫరా ట్యాంకులు మొదలు అభివృద్ధి పనులకు కూడా పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. ఉపాధి హామీ పథకం కింద కూడా 11.41 కోట్ల రూపాయలతో దాదాపు 175 గ్రామీణ రోడ్లకు కూడా డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తానికి ఈ నెల మొదటి వారంలో ఈ పవన్ కళ్యాణ్ పర్యటన జరగాల్సి ఉంది. అయితే అది వాయిదా పడే నేపథ్యంలో ఈ నెల 26వ తేదీన ఖరారైంది. దీంతో ఇటు అధికారులు అటు జనసేన పార్టీ పరంగా కూడా అలాగే కూటమి నాయకులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం గా మొదటిసారిగా రాజోలు అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలకాలని చెప్పి జనసేన శ్రేణులు కూడా సిద్ధమవుతున్నారు. ఈ రాజోలు నియోజకవర్గానికి దేవవరప్రసాద్ జనసేన పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.